పంబన్ బ్రిడ్జ్ ఓ రకంగా చెప్పాలంటే ఈ కాలపు రామసేతనాల, లేకపోతే మోడీ హయాంలో కట్టించారు కాబట్టి మోడీ సేతనాల, లేదా భారత సేతు అనాల. ఎందుకంటే ఆనాడు రాముడు అప్పుడు ఆ రోజున కట్టింది ఎవరు? రామసేతు అనేటటువంటిది శ్రీలంకలో ఉన్నటువంటి లంకకి రావణాసుడిని అంతం చేయడానికి వెళ్తున్నటువంటి రాముడి కోసం అని చెప్పి వానరులు కట్టినటువంటి వంతెన చూసాం, అదే రామసేతు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ విధమైనటువంటి వంతెన ఏదైతే ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్మించబడినటువంటిది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అన్నటువంటిది ఏదైతే ఉందో పంబన్ బ్రిడ్జ్, దాదాపుగా 500 కోట్ల రూపాయల వ్యయంతో కట్టినటువంటిది. రామేశ్వరం దగ్గర తమిళనాడులో కట్టినటువంటి దాన్ని ఇనాగరేషన్ నరేంద్ర మోడీ చేసుకొచ్చారు. రామేశ్వరంకి వెళ్ళి పూజలు చేశారు. అట్ ద సేమ్ టైం రాబోయేటటువంటి రోజులలో మరిన్ని ఇలాంటి, అంటే ఇది పర్యాటకంగా ఉపయోగపడుతుంది, అట్లాగే ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. దేశంలోని తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ అనమాట అది ఇక్కడ దీని ప్రత్యేకత. నరేంద్ర మోడీ అందుకని స్వయంగా ఇనాగరేషన్ చేయడం. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి మోడీ ఈ సందర్భంగా వెళ్ళి పూజాధికారులు నిర్వహించారు. రామనాథస్వామి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయడానికి శ్రీరామనవమి రోజు అయినా సరే పబ్లిక్ అందరూ కూడా సహకరించారు. భారీ భద్రతా ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఆధిపత్యపు ధోరణిని దృష్టిలో పెట్టుకొని.